హలో! హ్యాపీ సంక్రాంతి అందరికీ. చాలా రోజులవుతుంది వీడియోలోకి వచ్చి. కొంచెం ఎక్కువ టెన్షన్ వల్ల నేను వీడియోస్ చేయడం లేదు. ఏంటి టెన్షన్ అంటే నేను జాబ్ చేంజ్ అవుతున్నాను. ఆ చేంజ్ అవ్వడానికి కోసం చెప్పేసి పాత కంపెనీ వాళ్ళు నాకు ఎగ్జిట్ ఇవ్వట్లేదు, ఏం లేదు. అంటే కొంచెం అదే టెన్షన్ వల్ల నేను వర్క్ చేయకుండాను అక్కడే రూమ్‌లో ఉంటున్నాను. అందుకోసం వీడియోస్ చేయడం కుదరట్లేదు. సరే అవి మొత్తం వదిలేసి టాపిక్‌లో వస్తే సంక్రాంతి సంబరాలకి అని చెప్పేసి వెళ్తున్నాం మేము. రియాద్ నుంచి 70 కిలోమీటర్స్ దూరంలో మన తెలుగు వాళ్ళందరూ సాటా సెంట్రల్ వాళ్ళు ఈవెంట్ కండక్ట్ చేశారు. సాటా సెంట్రల్ వాళ్ళు కండక్ట్ చేసినాక మనం వెళ్ళకుండా ఉంటామా? వెళ్ళాల్సిందే కాబట్టి వెళ్తున్నాం. అదిగో దారిలో చూడండి ఎన్ని లొకేషన్స్ అన్ని మంచిగా ఉన్నాయి. ఇలా చూస్తూ అయితే లొకేషన్ వచ్చేసింది. 70 కిలోమీటర్స్ నుంచి వచ్చేసాము. అదిగో ఇది విలేజ్. అంటే సంక్రాంతి అంటే మెయిన్ గా విలేజే కదా, అట్లా అన్నట్టు విలేజ్ లో ప్లాన్ చేసినట్టున్నారు. ఈ విలేజ్ అయితే సూపర్ గా ఉంది. అంటే మొత్తం మన వైపు విలేజ్ కి ఇటువైపు విలేజ్ కి చాలా తేడా ఉంటాయి. ఈ మొత్తం ఇవనుకుంటాను ఏది స్టంట్స్, ఈ ఇసుక మీద స్టంట్స్ చేస్తూ ఉంటారు అవి అనుకుంటాను. మొత్తం దారి మొత్తం గాలివి పెడతారు కదా ట్యాంక్స్, ఆ ట్యాంక్స్ వాటితోనే సరిపోయింది. ఇదైతే లొకేషన్ అయితే చాలా సూపర్ గా ఉందబ్బా. ఇంకా మీకు ముందు ఇంకా చాలా చూపిస్తాను. అది ఇటువైపు చూడండి మొత్తం ట్యాంక్స్ ఉన్నాయి, ఎయిర్ ట్యాంక్స్, ఎయిర్ పెట్టేవి. అంటే ఇక్కడ ఈ ఎస్యూవీలో సంథింగ్ ఏంటో అంటారు, అవి చిన్న వెహికల్స్ ఉంటాయి కదా, ఆ వెహికల్స్ నడుపుకుంటూ ఉన్నారు. అవి చాలా ఉన్నాయి, రెంట్కి ఇస్తారనుకుంటారు ఇక్కడ. ఇదైతే విలేజ్ బాగానే ఉందబ్బా. అట్లాగే వచ్చేసాము మేమైతే దగ్గరికి. ఫైనల్ లొకేషన్ అయితే ఇక్కడ చూపిస్తుంది. ఇదా కాదా, లోపలికి వెళ్తే కొడతారేమో. అంటే చాలా బాగుంది లొకేషన్. అంటే ఈ మొత్తం ముందు ఇల్లులు కనబడుతున్నాయి, మన కార్లు అవి ఏం కనబడట్లేదు. లోపలికి చూపిస్తుంది. సార్ లోపలికి వెళ్ళాలి, కొడతారేమో అనిపిస్తుంది. అదిగో మనోళ్ళు కనబడ్డారు, అది స్ట్రైట్గా ఉన్నారు. ఈ కారే వాళ్ళు ఎవరో కనబడుతున్నారు. వీళ్ళ ముందు వీడియో కూడా తీయకూడదు, అంటే సౌదీ వాళ్ళు ఉంటే వాళ్ళు వీడియో తీస్తే కోపడతారు. చూద్దాం, లోపలికి వెళ్తాం మనం. లోపలికి అయితే ఎంటర్ అయిపోయాను. చెప్పడం మర్చిపోయాను, నేను ఈసారి రెహమాన్ అన్నతో పాటు వచ్చాను. రెహమాన్ అన్న హైదరాబాద్ అన్నే, ఆయన ఇంకో అతను ఉన్నారు ఇర్షాద్ అన్న, వాళ్ళతో పాటు వచ్చాను నేను. అంటే కొత్త కంపెనీలో చేంజ్ అవుతున్నాను కదా అన్నాను కదా, అక్కడ వాళ్ళు ఇంకా చేంజ్ అవ్వలేదు, అవ్వాలి, టైం ఉంది. అయిన తర్వాత చెప్తాను మీకు కూడా. ఎంటర్ అవ్వగానే ఇట్లా ఉంది, పాలు పొంగడానికి పెట్టారు, ఇంకా పొంగలేదు. ఇప్పుడు మన వాళ్ళు వినయ్ అన్న వాళ్ళు అందరు ఇక్కడే ఉన్నారు, కలుద్దాం వెళ్ళేసి. అంటే ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాల్సింది, రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఇది చాలా దూరం పెట్టాం అన్నట్టు అంబులెన్స్ కూడా పెట్టారు. సాటా సెంట్రల్ వాళ్ళతో మామూలుగా ఉండదు, మరి ఏం చేసినా హై లెవెల్లోనే చేస్తారు. ఈ కార్ పార్కింగ్ మొత్తం విలేజ్ మొత్తం సూపర్గా ఉందబ్బా. అన్నయ్య వాళ్ళని కూడా కలుద్దాం. మొత్తం చేసుకుంటున్నాను, నేనైతే ఫస్టే చేసుకుని వెళ్ళిపోయాను. వినయన్ ఎక్కడ ఉన్నారు, అందరు ఇక్కడ ఉన్నారు. మొత్తం ఇక్కడ చేసుకున్న తర్వాత వెళ్ళాలి. అంటే మనం రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఆ లింక్తో మనం చేసుకుని వెళ్ళాల్సింది ఉంది ఇది లోపల. అన్నవాళ్ళు అయితే ఏంటి మధ్యలో ఈ రావట్లేదు, బ్లాగ్స్ రావట్లేదు అని చెప్పేసి అన్నారు. చెప్పడం మర్చిపోయాను, నేనైతే ఈ పేరు మార్చాను కదా, లోకల్ గైడ్ ఆలం నుంచి మిస్టర్ దిల్లు జోన్ అని చెప్పేసి. ఇప్పుడు అది కూడా చేంజ్ చేసేస్తాను, ఎందుకంటే చాలామందికి లోకల్ గైడ్ ఆలమే నచ్చిందంట. లోకల్ గైడ్ ఆలమే ఇక్కడ నుంచి నా పేరు కూడా, ఐ మీన్ యూట్యూబ్ ఛానల్ పేరు లోకల్ గైడ్ ఆలం అని పెడతాను. అదిగో సార్ ఆనంద్ పోకూరి సార్ కూడా ఇక్కడే ఉన్నారు. మొత్తం అందరినీ వెల్కమ్ చేస్తున్నారు, రండి అందరు లోపల రండి అని చెప్పేసి మంచి రిసీవ్ చేసుకుంటున్నారు. బాగుందబ్బా, చాలా ఈవెంట్ అయితే చాలా బాగుంది. అన్నిటికీ ఇక్కడ చూడండి, మనకి ఎమర్జెన్సీస్ అయితే బయట అంబులెన్స్ పెట్టారు, ఇక్కడ వచ్చి మెడికల్ సెంటర్ కూడా పెట్టారు, ఒక మెడికల్ క్యాంప్ టైప్ పెట్టారు. మనకి ఎట్లాంటి ఇబ్బంది అయినా, అంటే సిటీకి చాలా దూరం ఉంది కదా, ఏమైనా అయితే మళ్ళీ ప్రాబ్లం అయిపోయిందని చెప్పేసి సాటా సెంట్రల్ వాళ్ళు ఇట్లా ఆలోచించారు. చాలా బాగా చేశారు అబ్బా. ఇట్లా ఈవెంట్ అయితే ఈసారి ఈవెంట్ చాలా బాగా చేశారు. నాకైతే ఇక్కడ కొత్త పేరు పెట్టారు, సైకిల్ బాబు అంట. అంటే కొత్త వాళ్ళకి తెలిసిపోయి ఉండొచ్చు, నేను పాత వీడియోలో నేను సైకిల్ మీద బ్లాగ్స్ చేసేవాడిని, సౌదీలో సైకిల్ యాత్ర అని చెప్పేసి. అట్లాగే అందరికీ తెలుసు. మెయిన్గా ఇక్కడ ఈ సాటా సెంట్రల్ వాళ్ళు నాకు బాగా సపోర్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఇది మొత్తం కాదు, అంటే నేను వీడియోస్ చేస్తున్నాను కాదు, సైకిల్ మీద అంత కష్టపడి నేను వ్లాగ్స్ చేస్తున్నాను, ఇక్కడ లోకల్లో ఉన్న పరిస్థితి చెప్తున్నాను అని చెప్పేసి అట్లా సపోర్ట్ చేస్తున్నారు. నాకు ఈ సాటా టీం మొత్తం చాలా బాగా హెల్ప్ చేసింది స్టార్టింగ్ నుంచే. నాకు సబ్స్క్రైబర్లు చాలా తక్కువ మంది అయినా సరే చాలా సపోర్ట్ చేస్తారు, నాకు ఇప్పుడు కూడా చాలా సపోర్ట్ చేస్తారు. నెక్స్ట్ టైం నుంచి ఈవెంట్స్ ఏమైనా జరిగితే నేను ముందుగానే ఛానల్లో ఇన్ఫామ్ చేస్తాను. కాకపోతే ఇప్పటివరకు కుదరలేదు, నేను వేరే టెన్షన్లో ఉన్నానన్నా కదా, అందుకు నా ఛానల్లో కూడా ఈవెంట్ గురించి చెప్పడం కుదరలేదు. ఈసారి నుంచి దీంట్లో చెప్తాను, మన తెలుగు వాళ్ళ గొప్పతనం చెప్తాను. ఇప్పుడు అదిగో సెంటర్లో కనపడుతున్నారు కదా మీకు, ఆయన పేరు ఉమామహేశ్వరరావు. ఆయన పక్కన కోట వేసుకుని కనపడుతున్నారు కదా నాగశేఖర్ సారు. ఇద్దరు జుబేల్లో ఉంటారు, సారు జుబేల్ ఖూబర్లో ఉంటారు. వీళ్ళు 20 మెంబర్స్ అక్కడ నుంచి బస్ వేసుకుని వచ్చారు, 1000 కిలోమీటర్స్ నుంచి వచ్చారు. ఎందుకంటే వీళ్ళది 17th ఈవెంట్ ఉంది. మెయిన్ పర్పస్ ఏంటంటే ఒకళ్ళు ఎక్కువ చేస్తున్నారు ఒకళ్ళు తక్కువ చేస్తున్నారని కాదు,
వేరే వాళ్ళకి వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి అని చెప్పేసి కాన్సెప్ట్ అంట సార్ది. చాలా మంచి కాన్సెప్ట్. ఎట్లా అంటే మనం ప్రతి ఒక్కళ్ళు నార్మల్గా ఎట్లా ఫీల్ అవుతారు, నేనే గొప్ప, నేనే ఎక్కువ చేస్తాను అని చెప్పేసి ఫీల్ అవుతారు. అట్లా కాకుండా సార్ వాళ్ళు కూడా నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలే కానీ మేమే గొప్ప అని చెప్పడం కాదు అన్నట్టు, వాళ్ళు అక్కడ 1000 కిలోమీటర్స్ నుంచి 20 మెంబర్స్ వచ్చారు, అక్కడ చేస్తారంట. ఈ 17th కూడా ఈవెంట్ ఉంది, అక్కడ చేస్తారు. హాయ్ అక్క. నమస్తే. అంకుల్ హాయ్ చెప్పావా? హాయ్, గుర్తున్నానా? రితిక డోంట్ రద్దమ్మా, సౌండ్లు పట్టేస్తాయి. గుర్తున్నానా నేను? ఎవరిని? శాంటాని నేను. తెలుగు రావట్లేదు. ఓకే. పాపకి తెలుగు రావట్లేదంట, మనకి ఇంగ్లీష్ రాదుగా. లాస్ట్ టైము క్రిస్మస్ ఈవెంట్కి నేను శాంటా గెటప్ వేసాను, అందుకు ఆ టైంలో అసలు నువ్వు ఉండలేదు. శాంటా 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 అని చెప్పేసి వచ్చేసింది. అట్లా అన్నట్టు ఇప్పుడేమో అసలు గుర్తులేదు, అంటే ఆ గెటప్లో ఉన్నాను కదా అట్లా అన్నట్టు. ఈ ఈవెంట్కి వస్తే ఒకటైతే చెప్పగలను, ఈ ఈవెంట్లో నేను సౌదీ అరేబియాలో ఉన్నట్టు ఫీల్ అయితే లేదు, మొత్తం పక్కా ఇక్కడే ఉన్నట్టు, ఇండియాలోనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ ఈవెంట్ అయితే చాలా బాగుంది, నాకైతే కొంచెం ఇండియాకి వెళ్ళిపోయాను అన్నట్టు ఫీల్ వచ్చింది నాకైతే. మరి వేరే వాళ్ళకి ఎట్లా ఉందైతే నాకు తెలియదు, కానీ నాకైతే ఇండియాలో వెళ్ళినట్టే ఉంది. అదిగో మన టీము, ఇందాక చెప్పాను కదా ఇర్షాద్ అని చెప్పేసి, అది ఈయన చేస్తున్నారు కదా బ్లూ షర్ట్, ఆయనే. బ్యాక్ మొత్తం మన హైదరాబాద్ వాళ్ళే. సురేష్ అని కలుద్దాం. అన్న దొంగతనం చేసి తింటున్నాడు. ఆల్రెడీ అంటే ఈ పాపం మొత్తం అన్నది నాకు సంబంధం లేదు. బత్తాకాయలు చెట్టు కనబడితే అన్న పెద్దోడివి తప్పు అని చెప్పాల్సింది పోయి నువ్వే దొంగతనం చేస్తే ఎట్లా అన్న? మీరు లేదు సరదాగా ఇక్కడ ఇట్రా ఇంట్లో పడుకుంటారు. అది పిల్లలకి బత్తాయి ఇచ్చాను, బాగా తిన్నారు. తిన్న తర్వాత మీకు దాంట్లో మొత్తం కలిపాను రా, పట్టుకెళ్ళిపోతాను, కార్ రెడీ చేశాను పదండ్రా అంటే పారిపోతున్నారు. అయినా బత్తాయి వదలలేదు. సురేష్ అన్న నేనైతే బాగా ఆట పట్టించాము, బాగా సరదాగా ఉంది. బయట చాలా మందికి చెప్పాలి, లాస్ట్ టైం అన్న పేరు మర్చిపోయాను ఈవెంట్లో. అన్న నీ పేరు మర్చిపోయాను అన్న అంటే, నాకు ఒక అలవాటు ఉంది, పేర్లు మర్చిపోయే అలవాటు ఉంది. లాస్ట్ టైం అన్న పేరు ఏంటో ఉంది అని చెప్పేసి లాస్ట్ టైం కూడా ఇదే టీ-షర్ట్ వేసుకొచ్చాడు. సర్లే ఇక్కడ ఎంతసేపు ఉంటాంలే, లోపలికి వెళ్దాం పదా అని చెప్పేసి. అంటే లోపల సాంగ్స్ అయితే లాస్ట్ టైం నాకు ఒకసారి 18 స్ట్రైక్స్ వచ్చినాయి, స్ట్రైక్స్ కాదు కాపీ రైట్స్ వచ్చినాయి. ఫస్ట్ కాపీ రైట్స్ వీడియో వస్తాడు కదా యూట్యూబ్ వాడు, దాంట్లో 18 వచ్చింది. దాని తర్వాత ఈ సాంగ్స్ అవి పెట్టడం మానేశాను. అట్లా చూస్తూ చదువుకోవచ్చు. సుచరిత అక్క కూడా ఉన్నారు, గాడ్ గిఫ్టెడ్ అక్క, అంటే దేవుడిచ్చిన అక్క అంటారు కదా, అట్లాగా దేవుడిచ్చిన అక్క. అట్లా చూస్తూ ఈ టైం కూడా అయింది నాకు, అంటే ఈ లంచ్ టైం అయింది. లంచ్లో మొత్తం బాగా దున్నాము 2-3 సార్లు వేసుకుని. ఫుడ్ అయితే చాలా సూపర్గా ఉందబ్బా, అసలు ఏం చెప్పినా తక్కువే. చెప్పాను కదా నేనైతే ఇండియాలో ఉన్నట్టు ఫీల్ అనిపించింది నాకైతే. ఈ లంచ్ అయిన వెంటనే ఇది కల్చరల్ స్టార్ట్ చేశారు, అంటే కోలాటం స్టార్ట్ చేశారు. ఇదైతే చాలాసేపు చేశారు, చాలా బాగా మంచిగా అనిపించింది ఇది కూడా. ఇంకా మనం సంక్రాంతి పండుగ అంటే ఈ ఆటలు లేకపోతే ఎట్లాగా, ఈ ఆట ఒకటి, అందర్ బహార్ ఒకటి, రింగులాట ఒకటి, చాలా ఆటలు పెట్టారు ఇక్కడ. అది పెంకులాట ఒకటి, ఇంకా చాలా ఉన్నాయి, చాలా గేమ్లు పెట్టారు. అవి కాకుండా కౌంటర్స్ కూడా పెట్టారు, మళ్ళీ కౌంటర్స్, ఫేస్ పెయింటింగ్, ఇవి కాకుండా స్నాక్స్, సమోసాలు అన్ని కౌంటర్స్ పెట్టారు. అదైతే చాలా బాగా అనిపించింది. అదే నేను ఒక్కసారి వెళ్ళింది, ఇది ఏమంటారు పందెం కోడిలు వేస్తారు కదా, అక్కడికి ఒకసారి వెళ్ళాను నేను. అక్కడ సేమ్ అదే వెదర్ ఇక్కడ కనపడింది నాకు. అది అట్లాగే, అంటే సంక్రాంతి అంటే మెయిన్గా ఇట్లాంటివి ఉంటాయి కదా, చిన్న
అట్లా పెట్టారు. అంటే ఆ ఫీల్ రావడం కోసం, ఇక్కడ ఏంటో చేద్దామని కాదు, ఆ ఫీల్ రావడం కోసం అని చెప్పేసి ఇట్లా చేశారు. ఇదైతే చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే. హలో మేడం. अस्सलाम वालेकुम हबीबी, क्या हाल है? इस्मानता अब्दुल्ला माशाल्लाह. इस्मानता हाँ अब्दुल बिनीत చూస్తూ చూస్తూ నైట్ అయిపోయింది. అది మనవాళ్ళు మొత్తం ప్రశాంతంగా కూర్చున్నారు. రెహమాన్ అన్న, అదిగో ఇర్షాద్ అన్న, వీళ్ళు మొత్తం మన బ్యాచే. వీళ్ళతో పాటే నేను వచ్చింది. ఇదైతే బాగా ఎంజాయ్ చేశారు వీళ్ళు కూడా. ఫస్ట్ టైం రావటం వీళ్ళకి కూడా నేనే చెప్పింది ఇక్కడ ఈవెంట్ జరుగుతుంది అంటే. ఇతను ఉన్నాడు కదా, వీడికి డ్యాన్స్ వేయాలని చెప్పి చాలా కోరికగా ఉంది. కాకపోతే ఈయన డ్యాన్స్ అక్కడ స్టేజ్ మీదకి వెళ్ళు నేను చెప్తాను అంటే లేదని సిగ్గుతో ఆగిపోతున్నాడు. డ్యాన్స్ వేద్దాం అనుకో, అదిగో ఇర్షాద్ అన్న చెప్తున్నారు నేను చెప్తాను నువ్వు వెళ్ళి డ్యాన్స్ వేయి అంటే ఇక్కడ డ్యాన్స్ వేస్తున్నాడు ఆయన. ఇంత పాటు డ్యాన్స్ వేసేవాళ్ళు కూడా ఎవరూ లేరు కాబట్టి ఇక్కడే డ్యాన్స్, ఈ కార్నర్ డ్యాన్సర్ అయినా. మీరు సంతూర్ మమ్మీ అని చెప్పేసి యాడ్స్లో మూవీస్లో చూసుంటారు. అది ఇక్కడ చూడండి, రియల్గా చూడండి. మదర్ అండ్ డాటర్ వీళ్ళిద్దరు. ఎవరు మదరో ఎవరు డాటరో మీరు కామెంట్ చేయండి. నేనైతే ఇట్లాంటి చాలా డాన్సులు నేను తీసానులే, కానీ ఒకటబ్బా నేనైతే చాలా మిస్ అయింది. ఈ డాన్సులు చిన్న చిన్న పిల్లలు చాలా డాన్సులు చేశారు. కాకపోతే ఆ వీడియో నేను పెట్టలేకపోయాను. ఎందుకంటే అవి పెడితే నాకు కాపీ రైట్స్ వస్తాయి. మళ్ళీ కాపీ రైట్స్ వస్తే మళ్ళీ ఇబ్బంది అయిపోయింది. అందుకోసం అని చెప్పేసి నేను ఇవి పెట్టలేకపోయాను. ఇంతలో మనకి ఎంటర్టైన్మెంట్లో మధ్యలో సమోసా, టైం పాస్ సమోసా కూడా తీసుకొచ్చారు. ఈ అన్నేమో అందరికీ ఇస్తున్నారులే, కానీ నన్ను మర్చిపోయి అంటే వీడియో తీసుకున్నాను, ఆయన పంచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నాకైతే ఇవ్వలేదు. లాస్ట్లో అన్న చూసి ఇతనికి ఇవ్వలేదు అని చెప్పేసి తీసుకుని వచ్చి ఇచ్చారు. మళ్ళీ చూస్తున్నా అట్లా డే మొత్తం అయిపోయింది. లాస్ట్కి డిన్నర్ టైంలో వచ్చేసరికి ఇడ్లీ, వడ ఇంకా ఉన్నాయి, రైస్ కూడా ఉన్నాయి, రైస్ అవన్నీ ఉన్నాయి. ఫైనల్గా అయితే తినేసి బయలుదేరదామని చెప్పేసి తినడానికి లైన్లో కట్టాము. మొత్తం బగారా రైస్ ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. మొత్తం తినేసాము. అంటే 3 days పండగ ఒక్కరోజే చేసాము కదా, అలాగే రెండో రోజు భోగి మంటలను కూడా ఇవాళ వేసేసాము. భోగి మంటలు, భోగి పళ్ళు కూడా వేసారు చిన్నపిల్లలకి. ఆ వీడియో నా దగ్గర మిస్ అయింది. దాని తర్వాత సర్లే అని చెప్పేసి బయలుదేరాము మేము. కాకపోతే మన దరిద్రం తెలిసిందే కదా, బండి ఇరుక్కుపోయింది. మేము వచ్చిన బస్సు కాదు, ఈ బండి మేము వచ్చిన బండి ఇరుక్కుపోయింది ఇసుకలో. అది లాగడానికి నా తిప్పలు పడి ఫైనల్గా అయితే తీసేసి మేము రూమ్కి వెళ్ళేసరికి 12 అయింది. రాత్రి 12 అయ్యేసరికి అట్లాగే రాత్రి 12 అయింది. ఇంకా రాత్రి 12ంటికి రీచ్ అయ్యాము. ఇట్లా అయింది ఈ ఈవెంట్ మొత్తం. అంటే ఈ మొత్తానికి ఈ దిష్టి చుక్క అన్నట్టు, మనం చేసిన ఇంత పెద్ద పనికి దిష్టి చుక్క. ఈ దిష్టి చుక్క లేకపోతే నడవదు, కాబట్టి ఈ దిష్టి చుక్క మనకు ఉంది. ఇంత తిప్పలు పడిన తర్వాత వచ్చింది బస్సు. అయితే బస్సు కాదు, బండి బయటకు వేరే బండితో గుంజితే వచ్చేసింది. మేమైతే ఇంకా బయలుదేరాము. అదిగో మా డ్రైవరు స్పీడ్గా తీసుకెళ్తున్నారు. ఫస్ట్ డ్రైవర్ పేరు వచ్చేసరికి షేర్ ఖాన్ 100 మందిని చంపేస్తే ఈయన 100 స్పీడ్ మీద తీసుకెళ్తారు. 100 స్పీడ్ మీద బాగా తీసుకెళ్ళి తొందరగా రీచ్ చేశారు. 70 kilometers 1 hour లోపలే వెళ్ళిపోయాం. బాగా అంటే అక్కడ లేట్ అయిపోయింది కదా, దాని తర్వాత ఇంకా తొందరగా అయిపోయింది, రీచ్ అయిపోయాం. ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చాను కదా, అది కాకుండా తొందరగా ఎడిట్ చేయాలి. చాలా పనుల మీద ఉంటే నేను ఎడిట్ చేయడం కుదరక షార్ట్ వీడియో ఒకటి పెట్టాను. ఇది కాకుండా మొత్తాన్ని అంటే ఈవెంట్ మొత్తాన్ని కవర్ చేసేటట్టు ఒక వీడియో కూడా పెడతాను. అది 2 hours వచ్చింది. దాన్ని ట్రిమ్మింగ్ చేస్తే తక్కువ 1 hour అయినా వచ్చింది. ఆ వీడియో కూడా పెడతాను, మీకు వెయిట్ చేయండి. రేపు ఎల్లుండి లోపల పెడతాను. ఈ వీడియోకి అయితే ఇంతే. బాయ్.